హాయ్ స్టూడెంట్స్, మనం ప్రిన్సిపల్స్ ఆఫ్ మెటలర్జీలో థర్డ్ పార్ట్ చేసుకుంటాం. సెకండ్ పార్ట్లో కొంచెం మనం రియాక్టివ్ మెటల్ సిరీస్ చూసామన్నమాట. ఓర్స్లో ఉన్న హైలీ రియాక్టివ్ మెటల్స్ ఏంటి, మోడరేట్ రియాక్టివ్ మెటల్స్ ఏంటి, లో రియాక్టివ్ మెటల్స్ ఏంటి ఏంటో చూసాం. అవి చూడండి ఎలా ఉంటాయో. ఒక సిరీస్ కూడా ఉన్నాయి, డిక్రీజింగ్ ఆర్డర్లో మనం రాసాము, దాన్ని నేర్చుకోవాలి. కాస్త దాన్ని కాన్సన్ట్రేషన్ చేయండి. 1 మార్క్ అడుగుతాడు. డిక్రీజింగ్ ఆర్డర్లో సిరీస్ని రాయమని చెప్తాడు. ఓకేనా? ఈ రోజు నుంచి చాలా ఇంపార్టెంట్, కాన్సన్ట్రేషన్గా వినండి, చాలా ఇంపార్టెంట్. అయితే చూడండి నాన్న, ఇది ఫస్ట్ అంటే మనం ఎక్స్ట్రాక్షన్ ఆఫ్ మెటల్, మనకి ఒక మెటల్ని బయటకు తీయాలంటే, ఎర్త్ ఓర్ నుంచి మెటల్ని బయటకు తీయాలంటే సమ్ ప్రాసెస్లు అయితే ఉన్నాయి. ఆ ఎక్స్ట్రాక్షన్ ఆఫ్ మెటల్ ఫ్రమ్ ఓర్, ఆ ఓర్ నుంచి మనం మెటల్ని, ప్యూర్ మెటల్ని బయటకు తీసుకురావాలి అంటే చాలా కెమికల్ రియాక్షన్స్ ఉంటాయి. అందులో ఫస్ట్ది మనం ఈరోజు నేర్చుకుంటున్నాం. దాన్ని ఏమంటారంటే కాన్సన్ట్రేషన్ ఆర్ డ్రెస్సింగ్ ఆఫ్ ఓర్. కాన్సన్ట్రేషన్ అయినా అనొచ్చు, లేదంటే డ్రెస్సింగ్ ఆఫ్ ఓర్ అనొచ్చు. అంటే డ్రెస్సింగ్ ఆఫ్ ఓర్ అంటే, డ్రెస్సింగ్ అంటే ఓర్కి డ్రెస్ వేయడం కాదు. ఓకేనా? డ్రెస్ అంటే ఓర్కి డ్రెస్ వేయడం కాదు, క్లీనింగ్ అని అర్థం. మెటల్స్ని మనం ఫస్ట్ ఏం చేయాలి, ఎర్త్ క్రస్ట్ నుంచి తీసిన వాటిని మనం క్లీన్ చేసుకోవాలన్నమాట. చూడండి ఇక్కడ ఫస్ట్ పాయింట్లో, ఓర్స్ ఆర్ మైన్డ్ ఫ్రమ్ ఎర్త్ అండ్ ఇట్స్ కమ్స్ లార్జ్ అమౌంట్ ఆఫ్ ఇంప్యూరిటీస్. ఇంప్యూరిటీస్ ఉంటాయంట. ఎవరికి ఉంటాయి ఇంప్యూరిటీస్? నథింగ్ బట్ శాండ్, క్లే, ఇవి ఉంటాయి కదండి, వీటిని ఇంప్యూరిటీస్ అంటారు. ఎర్త్ క్రస్ట్ని తీయగానే మనకు మెటల్ వచ్చేది కదా, చాలా లార్జ్ అమౌంట్ ఆఫ్ శాండ్, లేదంటే క్లే, బురద, మట్టి, ఇవన్నీ అంటుకొని వస్తుంది ఒక ఓర్కి. దాన్ని మనం ఏం చేయాలంటే శుభ్రంగా నీట్గా కడగాలి. అది ఫస్ట్ ప్రాసెస్ అండి. దాన్నే మనం డ్రెస్సింగ్ అంటాం. అయితే ఇంప్యూరిటీస్ అంటే ఏంటి సార్? ఇంప్యూరిటీస్, వాట్ ఈజ్ ఇంప్యూరిటీస్ అని 1 మార్క్ అడగవచ్చు. సో దానికి అర్థం ఏంటంటే, ద అన్వాంటెడ్ రాకీ మెటీరియల్స్ లైక్ శాండ్ అండ్ క్లే. రాకీ మెటీరియల్స్ ఉంటాయి కదా మనకి, ఓర్కి చుట్టుపక్కల అంటుకొని ఉంటుంది, మట్టి కానీ ఇసుక కానీ అవన్నీ ఉంటాయి. ద అన్వాంటెడ్ రాకీ మెటీరియల్ లైక్ శాండ్ అండ్ క్లే. ఇంప్యూరిటీస్కే ఇంకొక నేమ్ ఉంటుంది, ఈ శాండ్ క్లేకే గాంగ్ అంటారు నాన్న. మన కెమిస్ట్రీలో యూజ్ చేసే వర్డ్ మెటలర్జీలో గాంగ్ అంటారు. వాట్ ఈజ్ గాంగ్ అంటే ద అన్వాంటెడ్ మెటీరియల్స్ ఆఫ్ స్టోనీ పార్టికల్స్ లైక్ ఏంటంటే శాండ్ అండ్ క్లే, నథింగ్ బట్ ఇంప్యూరిటీస్ ఆర్ గాంగ్ అంటారు. ఓకేనా? ఇప్పుడు మీకు అర్థమైంది అనుకుంటున్నాను ఇంప్యూరిటీస్ అంటే. నౌ కాన్సన్ట్రేషన్ ఆఫ్ మెటల్ మీన్స్, కాన్సన్ట్రేషన్ అన్న డ్రెస్సింగ్ అన్న ఒకటే. సింపుల్లీ మనం ఎలా పిలుచుకోవచ్చు అంటే క్లీనింగ్ ఆఫ్ మెటల్. మనం మెటల్స్ని ఏం చేయాలి? ఫస్ట్ ప్రాసెస్ క్లీన్ చేయాలి. ఎర్త్ నుంచి వచ్చే మెటీరియల్స్ని, మెటీరియల్లో ఉన్న ఓర్ మెటీరియల్లో ఉన్న మెటల్ మనకు కావాలంటే ఫస్ట్ ఆ ఓర్ని శుభ్రంగా కడగాలన్నమాట, క్లీనింగ్ చేయాలి. అది ఎన్ని ప్రాసెస్లో చేయాలంటే గుర్తుపెట్టుకోండి, 4 ప్రాసెస్లు అయితే మనకు ఉన్నాయి. ఓకేనా? ఈ 4 ప్రాసెస్లు ఫస్ట్ స్టెప్ అనమాట. మనకి మెటల్ ఇప్పుడు ఓర్ నుంచి బయటకు వచ్చింది, దాన్ని మనం ఏం చేయాలి? క్లీన్ చేయాలి. క్లీన్ చేయాలంటే ఎన్ని ప్రాసెస్లు ఉన్నాయన్నా? 4 ప్రాసెస్లు ఉన్నాయి. అదేటో చూద్దాం. కాన్సన్ట్రేషన్ ఆఫ్ ఓర్స్ ఆర్ 4 టైప్స్. 4 టైప్స్లో ఉంటుంది నాన్న కాన్సన్ట్రేషన్ అనేది. అది ఎలా చేస్తామో ఇప్పుడు చూద్దాం. ఫస్ట్ టైప్ వచ్చేసి హ్యాండ్ పికింగ్. హ్యాండ్ పికింగ్ అంటే ఏంటో చెప్తాను, కంగారు పడకండి. నెక్స్ట్ వన్ వచ్చేసరికి వాషింగ్. హ్యాండ్ పికింగ్ అనేది ఒక మెథడ్. మనం కాన్సన్ట్రేషన్ అదే క్లీనింగ్ మెథడ్లో, మెటల్ క్లీనింగ్ చేసే ప్రాసెస్లో హ్యాండ్ పికింగ్ అనేది ఫస్ట్ మెథడ్. తర్వాత వచ్చేసి వాషింగ్. తర్వాత ఫ్రోత్ ఫ్లోటేషన్. ఫ్రోత్ ఫ్లోటేషన్ అంటే చాలా ఈజీ. ఇదిగోండి ఇక్కడికి వచ్చేసాం. ఇప్పుడు 10th క్లాస్ వాళ్ళు రాస్తున్నారు కదా, 4 మార్క్స్ అడిగే ఛాన్సెస్ ఎక్కువగా, హైలీగా ఈ చాప్టర్ నుంచి ఏంటి సార్ అంటే ఫ్రోత్ ఫ్లోటేషన్ విత్ డయాగ్రామ్ నాన్న. ఓకేనా? నెక్స్ట్ 4th వన్ వచ్చేసరికి చాలా చిన్న కాన్సెప్ట్, మ్యాగ్నెటిక్ సెపరేషన్. మ్యాగ్నెటిక్ సెపరేషన్ కూడా మనం చూద్దాం. అయితే అన్నిటికంటే ఇంపార్టెంట్ ఇక్కడ ఏంటంటే ఫ్రోత్ ఫ్లోటేషన్. ఫస్ట్ వన్ హ్యాండ్ పికింగ్ అంటే ఏంటో చూద్దాం. మెటల్ని హ్యాండ్ తోటి ఎలా క్లీన్ చేస్తారో చూద్దాం. ఓకేనా? హ్యాండ్ పికింగ్
ఇఫ్ ద ఓర్ పార్టికల్స్ అండ్ ద ఇంప్యూరిటీస్ ఆర్ డిఫరెంట్ వన్ ఆఫ్ ప్రాపర్టీస్ లైక్ కలర్ సైజ్ యూజింగ్ హ్యాండ్ పికింగ్. ఇప్పుడు మీకు అర్థం కాదు. చూడండి, ఇప్పుడు మనకి బియ్యం ఉంది నాన్న. బియ్యంలో మనకి రాళ్ళు, ధాన్యం గట్ట వస్తుంటాయి కదా. రాళ్ళు కలర్ వచ్చేసరికి బ్లాక్ కలర్ ఉంటుంది. ధాన్యం వచ్చేసరికి మనకి రైస్ కంటే పెద్దగా ఉంటుంది. దీన్ని బట్టి మమ్మీ ఏం చేస్తుంది, దాన్ని హ్యాండ్ తోటి రిమూవ్ చేస్తుంది అనమాట. హ్యాండ్తో ఏరేస్తుంది. దొరికిన పార్టికల్స్ అన్నిటినూ మనం హ్యాండ్తో పిక్ చేసుకొని పారేస్తాం. అలాంటి మెటీరియల్ ఉందనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ మెటల్ ఉంది. మెటల్లో రాళ్ళు, నెక్స్ట్ ఇసుక అవన్నీ ఉన్నాయనుకోండి, ఏం చేస్తాం మనం, మెటల్ని జాలిస్తాం. ఇలాగున్న ఒక పెద్ద జల్లెడలో జాలిస్తాం. అప్పుడు ఇసుక అంతా కింద పడిపోద్ది, మీదన మెటల్ ఉండిపోద్ది. దాన్ని హ్యాండ్ తోటి పక్కన పిక్ చేసుకుంటాం అనమాట. ఈ ప్రాసెస్ని మనం హ్యాండ్ పికింగ్ అంటాం. మనకి ఎలా తెలుస్తుందంటే డిఫరెంట్ సైజెస్, రాళ్ళ సైజు మెటల్ సైజు కంటే వేరే. రాయ మళ్ళీ కిందనున్న స్టోన్స్ ఉన్న మనకున్న మెటల్ రెండు ఒకే కలర్లో ఉండవు, డిఫరెంట్ కలర్లో ఉంటాయి. కాబట్టి మనకు దొరికినవన్నీ ఫస్ట్ ఏం చేస్తామంటే సెపరేషన్ చేస్తాం బై యూజింగ్ హ్యాండ్తో యూజ్ చేస్తాం. కాబట్టి దీన్ని హ్యాండ్ పికింగ్ అంటారు, అంతే, ఇంకేం లేదు. ఇఫ్ ద ఓర్ పార్టికల్స్లో అండ్ ఇంప్యూరిటీస్ కూడా ఉంటాయి కదా, ఆర్ డిఫరెంట్ రెండు డిఫరెంట్గా ఉంటాయి అట అకార్డింగ్ టు ప్రాపర్టీస్. లైక్ ఎలా, ఏ ప్రాపర్టీస్ బట్టి, కలర్ కానీ సైజ్ కానీ, ఈ రెండు ప్రాపర్టీస్ బట్టి మనం ఏం చేస్తామంటే హ్యాండ్ పికింగ్ని యూజ్ చేసుకుంటాం, అంతే. దీన్నే మనం ఏమంటామంటే హ్యాండ్ పికింగ్ అంటారు. మెటల్ మనకి క్లీన్ చేసే ప్రాసెస్లో హ్యాండ్ పికింగ్ అనేది ఇలా యూజ్ చేస్తారు. నెక్స్ట్ వన్ వాషింగ్ అనేది చాలామంది స్టూడెంట్స్కి అర్థం కావట్లేదు. అందుకోసమే నేను పెద్ద డ్రాయింగ్ టీచర్ని కదా, డ్రాయింగ్ అయితే వేసాను. చూడండి, ఏం చేద్దామంటే ఈ డ్రాయింగ్ 10 సార్లు రబ్ చేశాను. ఇప్పుడు చూస్తున్న వాళ్ళకి తెలియదు కానీ నేను క్లాస్ చెప్తున్నా, నా చిల్డ్రన్స్కి తెలుసు. నాకు డ్రాయింగ్లో పెద్ద ప్రైజ్ అయితే వచ్చిందనమాట. అది అందరికి తెలుసు కనుక నేను నెక్స్ట్ ఇంకొక జోక్ చెప్తాను. వాషింగ్ అంటే చూడండి అన్న, ఒక స్లోపీ సర్ఫేస్ తీసుకుంటారు. మెటల్ని ఎక్స్ట్రాక్షన్ చేసిన మెటల్ ఓర్ నుంచి ఎక్స్ట్రాక్షన్ చేసేటప్పుడు ఆ ఓర్ని ఏం చేస్తారంటే ఫస్ట్ పౌడర్ చేసేస్తారు నాన్న, బాగా దంచేస్తారు. మెటల్ని బాగా పౌడర్ చేసేస్తారు అనమాట. ఒక దాంట్లో వేసేసి మెటల్ ఓర్స్తో సహా మెటల్ బాగా దంచేస్తారు. ఇప్పుడు ఈ పౌడర్ వస్తుంది కదా, ఈ పౌడర్ ఏం చేస్తారంటే చూడండి, ఈ స్లోపీ సర్ఫేస్ ఉంది చూసారా, ఈ స్లోపీ సర్ఫేస్కి ఇక్కడ చిన్న చిన్న ఘాట్లు లాంటివి పెడతారు నాన్న. ఘాట్లు లాంటివి పెట్టి మీద నుంచి పౌడర్ వేస్తారు, మీద నుంచి మెటల్ పౌడర్ని వేస్తారు. ఇప్పుడు ఓర్ పౌడర్ ఉంటుంది కదా మనకి, దాన్ని వేస్తారు. దాన్ని వేసిన తర్వాత ఏం చేస్తారంటే వాటర్ని ఫ్లోట్ చేస్తారు అనమాట. దీని మీదకి వాటర్ని ఫ్లోట్ చేస్తే ఇలాగ వెళ్ళేటప్పుడు లెస్ డెన్సిటీ ఉన్న ఇంప్యూరిటీస్ అంటే శాండ్, క్లే ఉంటాయి కదా, అవి ఇలా వెళ్ళిపోతాయి నాన్న. లెస్ డెన్సిటీ వాటర్తో పాటు ఇలా వెళ్ళిపోయి ఈ బేకర్లో పడిపోతాయి అనమాట. పెద్ద టబ్ పెడతారు, దాంట్లోని ఇంప్యూరిటీస్ ఉండిపోతాయి. ఇంకా మనకి మెటల్ అనేది హై డెన్సిటీ కదా, ఎక్కువ డెన్సిటీ ఉన్నవి మాత్రం ఈ స్టోన్లో ఇరిక్కిపోతాయి అనమాట మెటల్స్ అనేవి. ఈ విధంగా సపరేట్ చేస్తారనమాట. ఆ విధంగా సపరేట్ చేసే ప్రాసెస్నే మనం వాషింగ్ అంటాం. చూడండి, మన టెక్స్ట్ బుక్లో ఇచ్చాడు అన్న, నేను అదే చెప్తున్నాను, టెక్స్ట్ బుక్ ఫాలో అవ్వండి అని. ద మెటల్ పార్టికల్స్ ఆర్ క్రష్డ్ అంటే ఏంటన్నా, పొడి చేసేయడం అనమాట, బాగా దంచేయడం. అండ్ కెప్ట్ ఆన్ స్లోపీ సర్ఫేస్ మీద పెట్టి దే ఆర్ వాష్డ్ ఇంటూ వాటర్. దీన్ని వాష్ చేయాలంట. దేనితోటి, వాటర్ తోటి వాష్ చేస్తూ ఏం చేసాం, డెన్సివ్ ఇంప్యూరిటీస్ ఆర్ క్యారీడ్ బై వాటర్ ఫ్లో. డెన్సివ్ అన్నీ ఏమవుతుందంటే వాటర్ తోటి కిందకు వచ్చేస్తుంది అనమాట, హైలీ డెన్సిటీ. ఇందాక తప్పు చెప్పాను. లార్జర్ డెన్సిటీ ఇవన్నీ మనకి ఇక్కడ ఘాట్లో ఉండిపోద్ది నాన్న, ఇలాగ స్లోప్ ఘాట్లో ఉండిపోద్ది. ఓకేనా, లార్జర్గా ఉంటాయి కదా ఇవి. లెస్ అంటే రైట్, లెస్ అనేది ఇంప్యూరిటీస్ ఏమవుతాయి అంటే దీంట్లోకి వెళ్ళిపోతాయి. లార్జర్ డెన్సివ్ పార్టికల్స్ ఏమంటో బిహైండ్ అంటే ఇక్కడ ఉండిపోతాయి నాన్న, బిహైండ్ అంటే ఇక్కడ ఉండిపోతాయి అని అర్థం. ఈ ప్రాసెస్ని మనం వాషింగ్ అంటాం. ఇందాక రైట్ చెప్పాను. యాక్చువల్లీ మనకి వాషింగ్లోనే ఏం చేస్తారంటే లెస్ డెన్సివ్ దేనికి ఉంటుందంటే శాండ్కి, నెక్స్ట్ క్లేకి, ఇవన్నీ ఇంప్యూరిటీస్ ఉంటాయి కదా నాన్న, దానికి ఉంటాయి. అది నుంచి ఇందులోకి వచ్చేస్తుంది. మిగతా హై డెన్సిటీలో ఉన్న మెటీరియల్ ఉంటుంది కదా, మెటల్స్, అవి ఇక్కడికి వెళ్ళిపోతాయి. ఓకేనా, ఈ ప్రాసెస్ని మనం ఏమంటామంటే వాషింగ్ అంటాం.
నెక్స్ట్ వన్ వచ్చేసి మనకి చాలా ఇంపార్టెంట్ ఫ్రోత్ ఫ్లోటేషన్. నేను దాని డయాగ్రామ్ని వేయదలుచుకోలేదు, వేసినా మీకు అర్థం కాదు. మనం మంచి టీచర్లం కదా, డ్రాయింగ్ టీచర్లమే. వద్దు, దాన్ని టెక్స్ట్ బుక్ చూస్తే చెప్తాను. ఓకే, మనమైతే ఇక్కడ డయాగ్రామ్ మీరు చూస్తున్నారు కదా, ఫ్రోత్ ఫ్లోటేషన్ ప్రాసెస్. ఈ ఫ్రోత్ ఫ్లోటేషన్ ఓన్లీ ఫర్ సల్ఫైడ్ హోర్స్కు మాత్రమే ఇది మనం చేయాలన్న ఈ క్లీనింగ్ అనేది. సార్ సల్ఫైడ్ ఓర్స్ ఎందుకంటే సల్ఫైడ్ అనేది ఓర్స్ని ఏం చేస్తుంది అంటే వెట్నెస్ అవ్వకుండా చూస్తుంది అనమాట. వెట్ అంటే తడకుండా, అంటే చూడండి కొన్ని మెటల్స్ అనేవి తడవు. అలాంటి మెటల్స్కి ఎలా తడవంటే దానికి సల్ఫైడ్ కలుపుతారు నాన్న. సల్ఫర్ ఫ్యామిలీతో రియాక్ట్ అవుతాయి. ఆ సల్ఫర్ ఫ్యామిలీ ఏం చేస్తుందంటే వాటర్తో రియాక్ట్ అవ్వదు అనమాట. ఇది ఏం చేస్తుందంటే సల్ఫైడ్ ఫ్యామిలీ ఆ వాటర్లో రియాక్ట్ అవ్వకుండా ఉంటుంది అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ జింక్ సల్ఫైడ్ తీసుకున్నాం అనుకో, జింక్ కానీ లేదంటే కాపర్ కానీ ఇవన్నీ ఉన్నాయి కదా నాన్న, ఇలాంటి మెటీరియల్స్ కొన్ని ఉంటాయి. ఇవన్నీ వాటర్ కంటే లెస్ డెన్సివ్. దీన్ని సల్ఫైడ్ ఫ్యామిలీతో యాడ్ చేసి మనకి ఈ ఫ్రోత్ ఫ్లోటేషన్ మెథడ్ని యూజ్ చేస్తాను నాన్న. అయితే దీని మీద ఒక జింక్ మీద చిన్న సల్ఫైడ్ ఫ్యామిలీ యాడ్ అయింది అనుకోండి, ఇది వాటర్తో రియాక్ట్ అవ్వదు అనమాట, వాటర్తో తడి అవ్వదు. ఇక్కడ చెప్తాడు చూడండి నాన్న. దిస్ మెథడ్స్ మెయిన్లీ యూజ్ఫుల్ సల్ఫైడ్ హోర్స్. సల్ఫైడ్లో ఉండే హోర్స్లో మాత్రమే చేయగలం. విచ్ హ్యావ్ నో వెట్టింగ్ ప్రాపర్టీ. దీనిలో వెట్టింగ్ ప్రాపర్టీ అనేది ఉండదు, అంటే మెటల్ అనేది తడదనమాట. అలాంటి మెటల్స్ని మాత్రమే మనం ఏం చేస్తామంటే ఫ్రోత్ ఫ్లోటేషన్ చేస్తాం. ఫర్ ఎగ్జాంపుల్ జింకు, కాపరు, నెక్స్ట్ లెడ్ ఇవన్నీ ఉన్నాయి కదా నాన్న, ఇవన్నీ కూడా మనకి సల్ఫైడ్తో యాడ్ అయిన ఫ్యామిలీసే. అందుకోసమే అలాంటి సల్ఫైడ్ పార్టికల్స్ని మనం ఏం చేస్తామంటే ఫ్రోత్ ఫ్లోటేషన్ని అప్లై చేస్తాం. ఇదేం చేస్తారంటే ఒక పెద్ద బీకర్లో మనకి ఇలాగ అరేంజ్మెంట్ చేస్తానన్న ఒక పైప్ని, ఒక కంప్రెస్డ్ ఎయిర్ వెళ్ళడానికి ఒక పైప్ని యాడ్ చేసి, నెక్స్ట్ క్రష్ చేసిన పౌడర్, ఎప్పుడైనా పౌడర్ని క్రష్ చేయాలి, పౌడర్ని ఇందులో పడేస్తాం నాన్న. పడేసి పైన ఆయిల్ కాకపోతే మన దగ్గర ఉన్న షాంపూ కానీ ఏదైనా ఉంటుంది కదా, ఆ షాంపూ కానీ ఏదైనా దాంట్లో కలిపేసిన తర్వాత ఈ పైప్ నుంచి హై ప్రెజర్ని రియాక్ట్ చేస్తాం అనమాట. కంప్రెస్డ్ ఎయిర్ ఇస్తాం, హై ప్రెజర్ గ్యాస్ని వెళ్తే ఇది లోపలికి వెళ్ళిన తర్వాత ఆ ఫ్రోత్ అంటే ఏంటన్నా నొరక కదా, ఇప్పుడు సోపు కానీ షాంపూ కానీ ఏమవుతుంది, మొత్తం కరుగుతుంది అనమాట. కరిగి మనకి మీదకి పొంగులాగా వస్తుంది. ఆ పొంగు నుంచి మనం ఏం తీసుకుంటామంటే ఈ మెటల్స్ అనేది తీసుకుంటాం. ఎందుకంటే ఈ సల్ఫైడ్ ఓర్స్ అనేవి లెస్ డెన్సిటీ ఆఫ్ వాటర్ కంటే లెస్ డెన్సివ్ కాబట్టి వాటర్ మీద ఇది ఫ్లోట్ అవుతాయి. అప్పుడు మనం చక్కగా దీన్ని ఇలా తీసుకొని పక్కన పెట్టేసుకుంటాం అనమాట. హ్యాండ్తో పిక్ చేసుకుంటాం. ఓకేనా, హ్యాండ్తో మీదన పిక్ చేసుకుంటాం. నెక్స్ట్ మెటల్ ఇక్కడ ఏం చేసాం, మనం క్లీనింగ్ చేసాం. ఓకేనా, నెక్స్ట్ కిందన చూడండి ఇంప్యూరిటీస్ అన్నీ కిందన ఉండిపోతాయి. ఇంప్యూరిటీస్ నథింగ్ బట్ ఎవరు, గ్యాంగ్. ఓకేనా, గ్యాంగ్ అంటే ఏంటి, ఇంప్యూరిటీస్ అంటే మనకి ఇక్కడ చూడండి, ఇక్కడ ఇచ్చాడు టెక్స్ట్ బుక్లో, ఇక్కడదే రాశాను నేను. ద అన్వాంటెడ్ రాకీ మెటీరియల్ యాజ్ పాసిబుల్ ఆఫ్ ది ఓర్స్. ద ఇంప్యూరిటీస్ లైక్ శాండ్ అండ్ క్లే ఆర్ కాల్డ్ గ్యాంగ్. ఈ గ్యాంగ్ అనేది శాండ్ కానీ క్లే కానీ ఏమవుతాయి అంటే వాటర్లో కింద ఉండిపోద్ది. మెటల్ అనేది లెస్ డెన్సిటివ్ కాబట్టి మీదకి వచ్చేస్తుంది అనమాట. ఈ డయాగ్రామ్ ఇప్పుడు మనం చెప్పిన క్వశ్చన్ కలిపి 4 మార్క్స్ అండి. ఇవి ఒక 3-4 పాయింట్స్ రాయండి. ఈ డయాగ్రామ్ వేస్తే ఈజీగా 4 out of 4 వచ్చేస్తుంది, ఏముండదు. ఒక పైప్లో మనం ఎయిర్ని కంప్రెస్ చేస్తే లోపల వేసిన ఆయిల్, పైన ఆయిల్ కానీ లేదంటే ఇంకా సోప్ కానీ షాంపూ కానీ వేస్తే మనం ఆ మెటల్తో పాటు మెటల్ ఎలాగో తడదు, ఆ బొబ్బులతోటి లెస్ డెన్సిటివ్ కాబట్టి మీదకి వచ్చేస్తుంది. కిందనే ఉంచు గ్యాంగ్ అనేది ఉండిపోతుంది అనమాట. ఇలా సపరేషన్ చేయడమే మనం ఫ్రోత్ ఫ్లోటేషన్ సపరేషన్ ఆఫ్ సల్ఫైడ్ ఓర్స్ అంటారు. ఓకేనా, ఇది అర్థమైంది అనుకుంటున్నాను, ఎందుకంటే చాలా ఇంపార్టెంట్ 4 మార్క్స్కి. ఓకేనా, అయితే చిన్న యాక్టివిటీ మీకు నచ్చకపోవచ్చు కానీ చేసి చూపించాలి కదా. చూడండి అన్న, ఈ గ్లాస్ ఆఫ్ వాటర్లో నేనేం చేస్తున్నానంటే ఈ లీవ్స్ని వేసేసి చాలా లోపలికి వేస్తున్నాను. లోపలికి అంటే చిన్నవి ఉన్నాయి కదా, లోపలికి వేస్తున్నప్పుడు ఏమవుతుందంటే లోపలికి వెళ్ళిపోతున్నాయి కదా, లోపలికి వెళ్ళిపోయిన తర్వాత ప్రెజర్ని నేను అప్లై చేస్తున్నాను. ప్రెజర్ని అప్లై చేసేసి నేను లోపలికి పెట్టేశాను. ఓకేనా, ఆ తర్వాత కొంత టైం పోయిన తర్వాత ఇప్పుడు ఇది సోప్ కింద ఉంటుంది కదా, సోప్ యొక్క వాటర్ కంటే
లీఫ్ అనేది లెస్ డెన్సిటీ కాబట్టి మనకి మీదన తేలుతుంది. సో, అదే విధంగా మనకేమవుతుందంటే మెటల్ కూడాను మీదకి తేలిపోతుందనమాట. అప్పుడు ఏం చేస్తారంటే ఈ మెటల్‌ని ఇలా తీసుకొని సెపరేషన్ చేస్తారనమాట. ఈ సెపరేషన్‌నే మనం ఫ్లోటేషన్ అంటాం. కాకపోతే దీంట్లోపల మనం ఏం చేస్తామంటే పైన ఆయిల్ గానీ, షాంపూ గానీ ఏస్తే మెటల్ అనేది మీదకి తేలిపోయే ప్రాసెస్ అనమాట. ఈ ప్రాసెస్‌నే మనం ఫ్లోటేషన్ అంటాం. చాలా ఇంపార్టెంట్. అంటే సింపుల్‌గా చెప్పాను. కాకపోతే అర్థం చేసుకోండి మన బడ్జెట్‌కి ఇదే ఎక్కువ. ఓకేనా? మా స్టూడెంట్స్ ఇప్పుడు మెసేజ్ చేస్తారనమాట అది. ఈ డయాగ్రామ్స్ ఇలా ఉంటే మనం ఏం చేయగలం? మన వల్ల కావు. ఓకే. అయితే చూడండన్న నెక్స్ట్ వన్ ఇంపార్టెంట్ ఏంటంటే ఫోర్త్ వన్ మనం హ్యాండ్ పికింగ్‌లోనే ఇంకొక సారీ ఛీ! కాన్సంట్రేషన్ ఆఫ్ ఓర్‌లోనే ఇంకొక లాస్ట్ టైప్ అనమాట. ఓకేనా? అంటే క్లీనింగ్ చేసే లాస్ట్ టైప్‌లో మ్యాగ్నెటిక్ సెపరేషన్ అనేది ఒకటి. మ్యాగ్నెటిక్ సెపరేషన్ అంటే చూడండన్న ఏం చేస్తారు, ఈ షటప్ మనకి ఎప్పుడైనా మిల్‌కెళ్తే తెలుస్తది 2 వీల్స్ మీద ఒక బెల్ట్ పెడతాడు. బెల్ట్ పెట్టినట్లు ఇలా ఉంటది నాన్న ఇది. బెల్ట్ అనేది. ఇది బెల్ట్ ఈ వీల్ నుంచి ఈ వీల్‌కి రొటేటింగ్ అవుతూ ఉంటదనమాట. అయితే ఇప్పుడు ఏం చేస్తామంటే ఇది మ్యాగ్నెటిక్ వీల్. దీనికి మ్యాగ్నెటిక్ ట్రాక్షన్ ఉంటదనమాట. మ్యాగ్నెటిక్ ఎనర్జీ ఉంటది. అలాంటి మ్యాగ్నెటిక్ ఎనర్జీ ఉన్న వీల్‌ని తీసుకుంటాడు. ఇంకొకటి నాన్ మ్యాగ్నెటిక్ వీల్. నెక్స్ట్ ఈ సెటప్‌లో ఇక్కడ నుంచి మనం పౌడర్‌ని చేస్తాం కదా! క్రష్ చేస్తాం కదా! ఆ పౌడర్‌ని ఇలాగేస్తాం. ఈ బెల్ట్ నుంచి ఇలాగ మూవ్ అవుతుంది నాన్న ఓర్ అనేది. మూవ్ అయిన తర్వాత ఎప్పుడైతే ఈ మ్యాగ్నెటిక్ వీల్ ఉందో, ఏవైతే ఈ మ్యాగ్నెట్‌కి అట్రాక్ట్ అవుతాయో అలాంటి ఓర్స్‌కి మాత్రమే ఇది ఈ సెపరేషన్ అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఫెర్రమ్‌కి నెక్స్ట్ మీకు తెలుసా మాంగనీస్ ఆక్సైడ్ కూడాను మనకి అయస్కాంతంగా అంటుతది తెలుసా? మ్యాంగనీస్ ఆక్సైడ్ అంటది. అలాంటి ఓర్స్ ఏం చేస్తారో తెలుసా? దీని మీద పంపిస్తారు నాన్న. ఇలాగ మెటల్ మీదకెళ్ళిన తర్వాత ఇక్కడ సెపరేట్ అవుతదనమాట. మెటల్ అనేది కిందన పడిపోద్ది. ఓకేనా? నెక్స్ట్ నాన్ మ్యాగ్నెటిక్ ఓర్ అంటే అంతే ఇంప్యూరిటీస్ అన్నీ ఇక్కడ పడిపోతాయి. ఆ ఇంప్యూరిటీస్ కానివి మెటల్స్ అన్నీ ఏమవుతాయి? రొటేట్ అవుతాయా లేదా? ఇలాగ రొటేట్ అయిన తర్వాత మనకి కావాల్సిన ఓర్ ఇక్కడ మ్యాగ్నెటిక్ ఓర్ అంతా కిందన పడిపోతుందనమాట. ఈ విధంగా మనం కలెక్ట్ చేసుకోవచ్చు. సో, ఈ ప్రాసెస్‌ని ఏమంటామంటే మ్యాగ్నెటిక్ సెపరేషన్. ఓకేనా? ఇది మనకి ఈరోజు క్లాస్ నాన్న. ఈ 4 టైప్స్ అనమాట. ఎందులోని కాన్సంట్రేషన్ ఆఫ్ ఓర్. ఫస్ట్ బిట్ ఉంది కదా మనకి ఈ టైప్స్‌లోన ఈ 3 ఎక్స్‌ట్రాక్షన్ ఆఫ్ మెటల్ ఆఫ్ ఓర్స్‌లోన 3 పార్ట్స్ ఉంటాయి నాన్న. మనం ఫస్ట్ పార్ట్ అయితే చెప్పామనమాట. కాన్సంట్రేషన్ ఆర్ డ్రెస్సింగ్ ఆఫ్ ఓర్. ఇది 4 టైప్స్‌లో ఉంటాయి. ఇక్కడ ఇస్తాడు. కాన్సంట్రేషన్ ఆఫ్ ఓర్ అని ఇచ్చేసి ఇవి ఎన్ని టైప్స్‌లో ఉంటాయంటే హ్యాండ్ పికింగ్ గురించి చెప్పేసుకున్నాం. వాషింగ్ గురించి చెప్పేసుకున్నాం. ఫ్లోటేషన్ చెప్పేసుకున్నాం. మ్యాగ్నెటిక్ సెపరేషన్ కూడా చెప్పేసుకున్నాం. ఈ విధంగా మనకి 4 టైప్స్‌లో ఉంటాయి. నేను టెక్స్ట్ బుక్‌నే ఫాలో అవుతున్నాను. మీరు కూడా టెక్స్ట్ బుక్‌లో ఫాలో అవ్వండి. ఓకేనా? ప్రతి ఒక్క పాయింట్ నేను వదలకుండా చెప్పానండి. ఓకేనా? బాగా చదవండి. నోట్స్ ప్రిపేర్ చేసుకోండి. డయాగ్రామ్స్ ఒక్కసారి ప్రాక్టీస్ చేయండి నాన్న. ఇది 4 మార్క్స్‌కి ఖచ్చితంగా వస్తది. 4 మార్క్స్‌కి డామ్ షూర్‌గా వస్తది. ఈ లెసన్ నుంచి ఇది 4 మార్క్స్‌కే వచ్చే అవకాశాలు చాలా ఎక్కువగున్నాయి. నెక్స్ట్ టాపిక్‌లో మనం ఎక్స్‌ట్రాక్షన్ ఆఫ్ క్రూడ్ మెటల్. ఇందులోనే మనకి ఆక్సిడేషన్ అనే భూతం ఉంటది. ఇంకొకడుంటాడు రిడక్షన్ అనే దెయ్యం ఉంటాడు. వీళ్ళిద్దరి గురించి మీరు విని మీకొచ్చేసిందంటే ఈ లెసన్ ఏమీ ఉండదు. రీఫైనింగ్ అంటే మళ్ళీ ఇక్కడి నుంచి మనకిప్పుడు మెటల్ వచ్చింది కదా! అవును చెప్పడం మర్చిపోయాను. ఇప్పుడు హ్యాండ్ పికింగ్ నుంచి, వాషింగ్ చేసిన నుంచి, ఫ్లోటేషన్ నుంచి, మ్యాగ్నెటిక్ సెపరేషన్ నుంచి వచ్చిన మెటలేనా? కాదు. దాంట్లోని ఇంప్యూరిటీస్ కొద్దిగా పోతాయి. ఇంకా మనం చేయాల్సిన ప్రాసెస్‌లో మొత్తం ఇంకా మనం ఎక్స్‌ట్రాక్షన్ ఆఫ్ క్రూడ్ మెటల్ చేయాలి. అక్కడ కూడా మెటల్ ప్యూర్‌గా వస్తదంటే రాదు. మళ్ళీ దాన్ని రిఫైనింగ్ చేయాలి. అప్పుడు రిఫైనింగ్ మీన్స్ ప్యూరిఫికేషన్. అప్పుడు మనకి మెటల్ వస్తదనమాట. ప్యూర్ మెటల్ వస్తది. ఆ మెటల్ కోసమే మనం ఇన్ని స్టెప్స్ అనేవి ఫాలో అవ్వాలనమాట కెమిస్ట్రీలో. సో, చాలా ఇంపార్టెంట్ లెసను. బావుంటది. అర్థం చేసుకుంటే చాలా ఈజీ నాన్న. ఒక్కసారి వీడియోని చూడండి. 3 వీడియోస్‌ని చూడండి మీరు. ఇప్పటి వరకు ఓకేనా? చాలా ఇంపార్టెంట్. ఈజీగా ఉంటది. ఇవి ఎక్కడెక్కడో ఇచ్చాడు. దీన్ని నేను సర్దుతాననమాట నెక్స్ట్. మళ్ళీ నోట్స్ ప్రిపేర్ చేస్తున్నాను. ఇస్తాను. థ్యాంక్ యూ నాన్న. చదవండి. ఆల్ ది బెస్ట్ 10th క్లాస్‌కి మరీను. చదవాలి.
లాస్ట్ అయిపోయింది. ఓకే. థ్యాంక్ యూ.